అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే గురించి చెప్పుకుందాం. ప్రపంచమంతటా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన ఘోరమైన హోలోకాస్ట్ గుర్తుంచుకోవడానికి ప్రజలు కలిసి వస్తారు. జరిగిన బాధ మరియు నష్టాన్ని మనకు గుర్తు చేస్తూ 3 ప్రధాన సంఘటనలు నిలుస్తాయి. అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే 2024 థీమ్ 2024లో ఇతివృత్తం స్వేచ్ఛ యొక్క దుర్బలత్వం అనేది మారణహోమం సమయంలో స్వాతంత్రం ఎలా తీసివేయబడుతుందో హైలైట్ చేస్తుంది. మతపరమైన ఆచారాలు, స్వీయ గుర్తింపు, ఉద్యమం, వ్యక్తీకరణ మరియు జీవించే హక్కును కూడా పరిమితం చేస్తుంది. తప్పుడు స్వేచ్ఛలు ప్రభావాన్ని మరింత పెంచుతాయి. అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే 2024 నాడు ప్రపంచవ్యాప్తంగా హాని కలిగించే వ్యక్తుల హక్కులను బలోపేతం చేసే చర్యలను పరిగణనలోకి తీసుకొని స్వేచ్ఛ యొక్క దుర్బలత్వాన్ని ప్రతిబింబించమని మేము కోరుతున్నాము. అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే చరిత్ర హోమ్ హాషోష్ లేదా హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే అని పిలువబడే మొదటి ఈవెంట్స్ ప్రారంభం. హోలోకాస్ట్ బాధితులను మనం ఎప్పటికీ మర్చిపోకుండా మరియు వారి జ్ఞాపకాన్ని గౌరవించేలా ఇది సృష్టించబడింది. యుఎస్లో జ్ఞాపకార్థం దినాలు హోమ్ హాషోష్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ దాని స్వంత జ్ఞాపకార్థ దినాలను ప్రారంభించింది. ఇక దీనిని హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకత దినాలు అని పిలుస్తారు. ఈ రోజు హోలోకాస్ట్ ప్రభావం మరియు గుర్తుంచుకోవడం ఎందుకు అవసరం అనే దాని గురించి ఆలోచించడంలో మాకు సహాయపడుతుంది. అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే ఈ ప్రపంచ ప్రయత్నానికి సరికొత్త జోడింపు. అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే ఐక్యరాజ్య సమితి ఈ రోజును 2005లో ప్రారంభించింది. 1945లో అతిపెద్ద నాజీ నిర్బంధ శిబిరం అయిన ఆష్విట్జ్ బిర్కెనా విడుదలైన జనవరి 20న దీన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే యొక్క ప్రాముఖ్యత. అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే హోలోకాస్ట్ సమయంలో కోల్పోయిన మిలియన్ల మంది జీవితాలను వెనక్కి తిరిగి చూసుకోవాలని మరియు గుర్తుంచుకోవాలని దేశాన్ని ప్రోత్సహిస్తుంది. 1997 టోనీ బ్రాక్స్టన్ మరియు అలానిస్ మోరసెట్ 24వ అమెరికన్ మ్యూజిక్ అవార్డును గెలుచుకున్నారు. 1998 రూజెల్ట్ ఈజ్ అంటే న్యూయార్క్ సిటీ టోమ్లో ప్లేన్ క్రాష్ కారణంగా 10 మంది గాయపడ్డారు. 2002 నైజీరియాలోని లాగోస్లోని సైనిక నిల్వ కేంద్రంలో జరిగిన పేలుడులో కనీసం 1100 మంది మరణించారు మరియు 20,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 2003 నేషనల్ రికార్డింగ్ రిజిస్ట్రీకి సంబంధించిన మొదటి ఎంపికను యుఎస్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ప్రకటించింది. 2008 96 మహిళల ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియా షరపోవా 7-5, 6-3తో అన్న ఇవోవోవ్నిక్ను ఓడించింది. 2011 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి మానవ హక్కుల రికార్డు కోసం బర్మాను విమర్శించింది. 2011 అరబ్ స్ప్రింగ్ యోమెన్ విప్లవం ప్రారంభమైంది. ప్రభుత్వ మార్పులను కోరుతూ 16,000 మంది నిరసనకారులు సనాలో ప్రదర్శనలు చేశారు. 2012 డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటరీ ఎన్నికలను మోసపూరితంగా ఖండించారు. తన గృహ నిర్బంధానికి నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చాడు. 2013 ప్రత్యర్థి ఆండీ ముర్రేపై సెర్బియా టెన్నిస్ ప్రో నోవాక్ జోకోవిచ్ 4 సెట్ల విజయాన్ని సాధించాడు. అతను 2013 ఆస్ట్రేలియన్ ఓపెన్లో పురుషుల సింగిల్కు గెలుచుకున్నాడు. 2013 ఈజిప్టులో జరిగిన నిరసనలో 7 మరణించగా 630 మంది గాయపడ్డారు. 2014 యుఎస్ పోస్టల్ సర్వీస్ తపాలాలో రేటును పెంచడానికి చొరవ తీసుకుంది. దీనికి గత డిసెంబర్లో ఆమోదం లభించి ఫస్ట్ క్లాస్ టపాసుల ధరను 46 సెట్ల నుంచి 49 సెట్లకు పెంచారు. హమీద్ అలీ ఖాన్ అజిత్ పేరుతో సుపరిచితుడు. తెలంగాణకు చెందిన సినిమా నటుడు. హిందీ సినిమా రంగంలో దాదాపు 4 దశాబ్దాల పాటు 200కు పైగా సినిమాలను నటించాడు. బైకాసు, నాస్తిక్, బడాకాయ్, మిలన్, బారాధారి వంటి ప్రముఖ హిందీ సినిమాల్లో ప్రధాన నటుడిగా, ఆ తర్వాత మొఘల్ ఏ అజం, నయాదోర్లో 2వ ప్రధాన పాత్రలో నటించాడు. అజిత్ 1922 జనవరి 27న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం గోల్కొండ కోట సమీపంలోని దక్కని ముస్లిం కుటుంబంలో హమీద్ అలీ ఖాన్గా జన్మించాడు.
అందంగా ఉన్న అజిత్ పాఠశాల వయసులోనే సినిమా హీరో చేయడానికి ప్రయత్నించమని తన స్నేహితులు చెప్పేవారు. చమిందా వాస్ శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్న వాస్ ఫాస్ట్ బౌలర్గా మంచి పేరు సంపాదించాడు. అదే సంవత్సరంలో విదేశాల్లో శ్రీలంక జట్టుకు తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్తో నేపియన్లో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 47/5, రెండో ఇన్నింగ్స్లో 43/5 గణాంకాలతో మ్యాచ్ను గెలిపించాడు. 2001, 2002లో వెస్ట్ ఇండీస్తో జరిగిన సిరీస్లో 26 వికెట్లు సాధించి సిరీస్ విజయానికి దోహదపడ్డాడు. అదే సిరీస్లో ఒక మ్యాచ్లో 14 వికెట్లు పడగొట్టి ఆ ఘనత సాధించిన ఇద్దరు ఫాస్ట్ బౌలర్లలో ఒకటిగా పేరు సంపాదించాడు. చమిత్ వాస్ 1974 జనవరి 27న జన్మించాడు. డేనియల్ లూకా వెట్టోరి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కోచ్. న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. న్యూజిలాండ్ తరపున టెస్ట్ క్రికెట్ క్యాప్ గెలిచిన 200వ ఆటగాడు. డేనియల్ లూకా వెట్టోరి 1997 ఫిబ్రవరిలో 18 సంవత్సరాల వయసులో టెస్ట్ క్రికెట్లో న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించాడు. అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 2007, 2011 మధ్యకాలంలో న్యూజిలాండ్కు కెప్టెన్గా ఉన్నాడు. 112 టెస్ట్ క్యాప్లు, 291 వన్డే క్యాప్లతో న్యూజిలాండ్లో అత్యధికంగా ఆడిన టెస్ట్ క్రికెటర్, వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్గా నిలిచాడు. బౌలింగ్ ఆల్రౌండర్గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300 వికెట్లు తీయపోవడంతో పాటు 3000 పరుగులు తీసిన 8వ ఆటగాడిగా నిలిచాడు. అదితి అగర్వాల్ తెలుగు సినిమా నటి. ఈమె సినీ నటి ఆర్తి అగర్వాల్ చెల్లెలు. అదితి అగర్వాల్ గుజరాతీ కుటుంబంలో జనవరి 27, 1987న జన్మించింది. అదితి తండ్రి పేరు శశాంక్ అగర్వాల్. ఆయన హోటల్ వ్యాపారం నడిపిస్తున్నాడు. తల్లి వీమ గృహిణి, సోదరుడు ఆకాష్, అక్క ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్ నటి. అల్లు అర్జున్ హీరోగా తెరంగేట్రం చేసిన గంగోత్రి సినిమాలో అదితి అగర్వాల్ తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో గ్లామర్కు ప్రాధాన్యత ఇవ్వకుండా చిన్నమ్మాయి పాత్రలో నటించింది. ఈవిడ నటించిన కొడుకు విద్యార్థి సినిమాలో అంతగా విజయవంతం కాలేదు. షెహనాజ్ గిల్ భారతీయ నటి, మోడల్, గాయని కూడా. మోడల్గా కెరీర్ను ఆరంభించి నటిగా మారిన షెహనాజ్ గిల్ పలు మ్యూజిక్ వీడియోస్, టెలివిజన్ షోల్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహనాజ్ కౌర్ అని కూడా పిలువబడే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె తన మోడలింగ్ వృత్తిని 2015 మ్యూజిక్ వీడియో శివ్ ది కితాబో ప్రారంభించింది. ఆమె 2017లో పంజాబీ చిత్రం సత్రిసి ఆకాల్ ఇంగ్లాండ్లో నటిగా రంగప్రవేశం చేసింది. 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొన్న ఆమె 3వ స్థానంలో నిలిచింది. పంజాబ్లో 1993 జనవరి 27న సిక్కు కుటుంబంలో షెహనాజ్ గిల్ జన్మించింది. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దిస్ ఇస్ శిరీష. బాయ్ బాయ్.